జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. నవీన్ యాదవ్ కు మద్దతుగా జూబ్లీహిల్స్ కాంగ్రెస్ నాయకులు, యూత్ అందరూ కలిసికట్టుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రచారాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా నవీన్ యాదవ్ గెలుపు ఖాయమంటూ ప్రజలతో మా ప్రతినిధి భరత్ ఫేస్ టు ఫేస్. మనం ఈ రోజు రెహమద్ నగర్లోని అటు జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించిన రెహమద్ నగర్లోని వీడియో గల్లీలో అవుతున్నాము. కంప్లీట్గా ఇక్కడ చాలా విస్తృత స్థాయిలో అటు ప్రచారాలు కూడా జరుగుతున్నాయి. కంప్లీట్గా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానివ్వండి, అందరూ కూడా ఇంటింటికి ప్రచారాలు అయితే చేస్తున్నారు. సో కంప్లీట్గా ఈసారి గెలుపు ఎవరు అన్నది కూడా మనం చెప్పడానికి లేదు. ఎందుకంటే ఇద్దరు కూడా పోరైతే ఇద్దరి మధ్యలో కూడా భారీ ఎత్తున జరుగుతుంది. కంప్లీట్గా మనం చూసినట్టయితే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఆ వీడియో గల్లీలోనే ఉన్నాము. సో వీళ్ళ ఇక్కడ చాలామంది ఉన్నారు. వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎవరికి వేస్తారు వీళ్ళ ఓట్లు, ఎలా ఉన్నాయి అంటే ఎలా ఉండబోతుంది సార్ రాజకీయం అన్నది కూడా తెలుసు. అమ్మ నమస్తే. అమ్మా నమస్తే నాయన. ఎలా ఉండబోతుంది సార్ రాజకీయం, బై ఎలక్షన్స్? మేము చదువుకోలే, మాకు రాజకీయం తెలియదు. కాకపోతే ఎవరికి వేయమంటే వాళ్ళకి వేసినాము. మాకు ఇంత ఏదైనా సాయం చేస్తారు అనుకున్నాము. ఇన్నేళ్ళు అయినా మాకు ఇంత పింఛన్ గతిలేదు. ఇంకా ఇప్పుడు ఎందుకు వేయాలని అయినా మేము చచ్చిపోయినా కిందకి. ఇప్పుడు మా బతుకులు మా పోటువలది, మా ఆయన నాది పోటువది. మేము ఆయన ఎట్లున్నాడు, నేను ఎట్లున్నా. రూపాయి కష్టం చేసేటోళ్ళం లేవు, మాకు రూపాయి లేదు. నా కొడుకులకు కొలువులు లేవు, వాళ్ళు మమ్మల్ని రాదేటట్లేరు. మేము ఎట్లా బతకాలి? 3 బర్రు 3 ఆవులం పెట్టుకొని మేము ఎంతమంది బతకాలి? 2 ఫ్యామిలీలు కొడుకులయ్యి ఒక ఫ్యామిలీ మాది. ఎట్లా బతకాలి నాయన? మాకు ఏ ఆధారం లేదు. ఏది కూడా మాకు గవర్నమెంట్ నుంచి మేము సాయం పొందలేదు, మాకు సాయం కాలేదు. అదే మా బాధ. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మరి మనిషికి 4,000 ఇస్తా పెన్షన్ అని చెప్పి చెప్పింది. ఏం రాలే నాయన, రూపాయి రాలే, మాకు రాలే, రూపాయి రాలే. తాత కూడా వస్తలేదు మరి? తాత ఫిజికల్ లేదు లేదు రాపించినాం. అప్పుడు ఎప్పుడు రేవంత్ రెడ్డి రాకముందు అదేంది ఆయన కేసీఆర్ ఉన్నప్పుడు అది అడిగి పోయినాము మండల ఆఫీస్కు. అదేంది ఖైరతాబాద్ ఆఫీస్కు తోలుకపోతే ఆడ అది ఇచ్చిర్రు, కాగితం ఇచ్చిర్రు, వాళ్ళు ముద్దరేసి ఇచ్చిర్రు. ఇంకోరికి వస్తారు, మీకు పింఛన్ అవుతుందని చెప్పిర్రు. నాకు ఒక ఇంటికి ఒక్కరికే అవుతుందని చెప్పిర్రు. అప్పుడు ఈయన కొంచెం మంచిగానే ఉండే. ఇప్పుడు ఈయన మొత్తం సిక్ అయిపోయిండు. ఆయన కూడా సిక్ అయిండు, నేను కూడా అవతారం అయితే ఇదే అవతారము. ఇన్నేళ్ళ నుంచి అడుక్కుంటూ వస్తే 60 ఏండ్ల దాకా ఇయ్యము, 60 ఏండ్ల దాకా ఇయ్య అన్నారు. ఇప్పుడు 60 ఏండ్లు వచ్చి కూడా 15 ఏండ్లు అవుతుంది, 5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా నాకు ఏ పింఛన్ లేదు. చేస్తామన్న పింఛన్ ఈయన ఎక్కటకాలు అవి ఎక్కడనే పోయినాయి, ఇవి ఎక్కడనే పోయినాయి. నాకు పింఛన్ కావాలి, మాకు పింఛన్ కావాలి. మాకు పింఛన్ అయితేనే అవుతుందని రాసిస్తేనే ఓటేసాం, లేకుంటే ఓటేయం మేము చచ్చిపోయిన కిందికి. మరి ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చినాయి కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే మీకు అన్ని మేము చేస్తామని చెప్పి కూడా హామీల విషయానికి వస్తారు కూడా మేము మాట్లాడదామని. మాకు జరగలే నాయన. గ్యారెంటీలు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి, ఇచ్చిండు. మాకు ఏమిగో ఏది ఇచ్చినా కానీ ముసలోళ్ళకు సాయం చేసినోడు దేవుడు. కేసీఆర్ ముసలోళ్ళకు సాయం చేసిండు, 2,000 పింఛన్ చేసిండు. వాళ్ళ బతుకుదేరు వాళ్ళు బతుకుతున్నారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ముసలోళ్ళకు ఏమి చేసింది కనబడతలేదు. అక్కడెక్కడో ఊళ్ళలో ఏంటి రేషన్ కార్డులు ఇచ్చిండంట, కొత్తవి పింఛన్లు కూడా చేసిండంట. ఈ పట్టణంలో ఇది సముద్రం, ఇది పట్టణము ఒక సముద్రం. ఈ సముద్రంలో ఎవరికి ఏమి సాయం లేదు నాయన. ఆ బస్సులు పిరి అంటే మాకు బస్సులు ఎక్కరావు, బస్సులు దిగరావు. మేము ఏడికి పోయేటోళ్ళంగా ఏడికి వచ్చేటోళ్ళంగా. మరి ఇక మాకు బస్సు పిరి ఉండి మాకేం లాభం? మాకు ఇంటికి మాకే కాదు నాయన, మాయాసి ఉంటారు ఎంతోమంది ముసలోళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా సాయం కావాలి, మాకు కూడా సాయం కావాలి. వయసు వాళ్ళు ఏంటన్నా కష్టం చేసుకొని బతారు, ఎట్లనన్నా బతారు. తెలుసా ఇప్పుడు మన జూబ్లీహిల్స్కి సంబంధించిన చిన్న శ్రీశైలం యాదవ్ అన్న కొడుకు చేసిన నవీన్ యాదవ్ అన్న మరి పోటీ చేసిన ఎమ్మెల్యేగా మరి పనులు కూడా చేస్తాను, మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటానని చెప్పి కూడా చెప్తున్నాడు. ఏదైనా కష్టం వచ్చిందంటే నా ఇంటి దగ్గరికి రండి, నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను, సాయం చేస్తానని చెప్తాడు. పోతే చేస్తాడేమో కానీ మేము పోలే, మాకు పోనీకి శాత కాదు. మేము వాళ్ళ నీడ దేవాలు ఆడుకుంటూ పోతాం, పోలేదు ఇప్పటి వరకు. పోతే చేస్తాడో ఏమో తెలియదు. మరి గతంలో చూసుకున్నట్టయితే మీకు మాగంటి గోపీనాథ్ అంటే ఉన్న సమయంలో ఎట్లా ఉండే అమ్మ, మీకు అన్ని పనులు జరిగేటివా? మాగంటి గోపీనాథ్ ఉన్నప్పుడు కూడా 10 ఏళ్ళ నుంచి అడుగుతున్నాం ఈ పింఛన్ గురించి. చేస్తాము 60 ఏళ్ళు రావాలి, 65 ఏళ్ళు రావాలని చెప్పిండ్రు, చేస్తామన్నారు. ఇక వాళ్ళు పోయిండ్రు. ఇప్పుడు ఈయన ఎక్కిండు, ఈ రేవంత్ ఎక్కినాక ఇక ఆయనను కూడా అనేది కాదు. ఎందుకంటావా, ఆయన ఎక్కి సంవత్సరమే అయింది. 1 సంవత్సరంలో ఎన్ని చేస్తారు, వాళ్ళు కూడా టైం తీసుకుంటారు. ఒక్కొక్క దిక్కు చేస్తుండంట, అక్కడిక్కడ చేస్తుండ అని లోకమల్ల వార్తలు వింటే మంది చెప్తే వింటున్నాం. కానీ మా యాసుటి ముసలోళ్ళు నేనే కాదు, కొన్ని లక్షల మంది ముసలోళ్ళు ఉన్నారు బిడ్డ. ఆ ముసలోళ్ళకి సాయం కావాలి, ఆ సాయం మాకు కావాలి. అది నేను అనేది. మరి ఎట్లా మరి ఇప్పుడు మీరు ఓటుకి ఎవరికి వేస్తారు? మరి మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య సునీతమ్మ చేస్తుంది ఇటు పోటీ, ఇంకోవైపు కాంగ్రెస్ నుంచి చూసుకున్నట్టయితే నవీన్ యాదవ్ చేస్తుంది. శ్రీశైలం అన్న నుంచి కూడా 50 ఏళ్ళ నుంచి కూడా చేతి గుర్తుకే వేసినాం ఓటు. చేతి గుర్తుకే వేసినాము.
తర్వాత ఆయన ఈ రామారావు ఎక్కిండు కదా, రామారావు ఎక్కినాక కూడా ఆ మధ్యలో వచ్చినోడు ఆడు టీవీ సినిమాలలో యాక్షన్ చేసి భాగవతం ఆడినోనికి ఎందుకే వెయ్యాలి ఓటు అని మేము ఆనాటి నుంచి కూడా మేము కాంగ్రెస్కే వేసినాం. ఇప్పుడు కూడా కాంగ్రెస్నే నమ్ముతున్నాం, కానీ మాకు ఆదరవు కావాలి. మరి ఒకసారి నవీన్ యాదవ్ని పోయి కలిసి చూడండి, మరి ఏం చెప్తాడు ఒకసారి ఇంటి అర్థమవుతుంది. ఒకసారి పోయి కలిస్తే ఒక ఆటోనో ఏదైనా చిన్న శాత కాదు బిడ్డ, మాకు శాత కాదు. మరి ఇప్పుడు ఓట్ల కోసం అడగడానికి అందరూ వస్తున్నారు, అటు కారు గుర్తోళ్ళు వస్తున్నారు, చేయి గుర్తోళ్ళు వస్తున్నారు. మరి అప్పుడు అడిగే ఛాన్స్ ఉంటుంది కదా, మీరు అడిగే ఛాన్స్ ఉంటే మమ్మల్ని ఎవడు బండి తీసుకొని వచ్చి ఎక్కించుకొని పోయి మాకు అడిగి బూత్ కాడికి తీసుకుపోయి ఓటేయమంటే ఇస్తాం. మేము నిలబడలేము, నడవలేము. ఎవరైనా సరే ఆడు కాంగ్రెస్ వాడు కానీ ఎవరైనా కానీ మాకు నా మగనికి నాకు ఇంకా వేరేల సంగతి వాళ్ళు ఇంత నడుస్తుర్రో చేస్తుర్రో ఎట్లనే చేస్తుర్రేమో. మేమైతే ఏమి చేసుకొని పరిస్థితులు ఉన్నాం బిడ్డ. ఇక మా పరిస్థితి ఇట్లుంది. ఇక మాకు ఇగో ఇండ్లు ఈ అవతారం ఉన్నాయి. ఇండ్లకి 5 లక్షలు ఇస్తారని అన్నారు. అప్పుడెవరు ఇల్లు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నారు. మళ్ళీ ఇంకొకటి ఏంది ఈ కేసీఆర్ కూడా 5 లక్షలు ఇస్తారు కట్టుకోవాలన్నారు. మాకు అది లేదు. ఒక బతుకమ్మ చీరలు లేవు. మాకు ఎలాంటి సాయం రూపాయి పొందలే బిడ్డ. సర్వసత్యంగా చెప్తున్నా, దొడ్లే నిలబడి అబద్ధం ఆడతలేదు. రైట్ తాత, నీకు ఇట్లా జరిగి అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది తాత నువ్వు ఇట్లా 6 సంవత్సరాలు? మరి పెన్షన్ ఇస్తురా? మరి నీకు పెన్షన్ ఎంత వస్తుంది? పెన్షన్ లేదు, నాకు ఏం లేదు, అస్సలు లేదు. కంప్లైంట్ చేసిన కూడా ఏం కాలే వస్తుంది. మరి ఇప్పుడు ఓటు ఎట్లా వేస్తారు? మరి మీకు పెన్షన్ ఇచ్చిన వాళ్ళకి వేస్తారా లేకపోతే ఎవరికైనా వేస్తారా? పింఛన్ ఎవరు ఇస్తే అలాగే, పింఛన్ ఎవరు మంజూరు చేస్తారో వాళ్ళకి మా ఓట్లు అంతే. మరి ప్రచారాల కోసం ఎవరు వస్తారు మీ దగ్గర? కారు గుర్తోళ్ళు వస్తారా, చేయి గుర్తోళ్ళు వస్తారా? ఎవరు రాలే, ఇంకెవరు రాలే. ఎవరు రాలేదా? వచ్చే అవకాశం ఉంది. మరి ఏమడుగుతారు వస్తే? మీ ఇంటి దగ్గరికి వస్తే ఏమడుగుతారు? ఇదే అడుగుతాం. ఏమడుగుతారు? చెప్పండి. పింఛన్ లేదు, మాకు రూపాయి ఆందాన్ లేదు, మా పరిస్థితులు ఇట్లున్నాయి, మాకు రూపాయి సాయం పొందుతలేము, మేము ఎందుకు వేయాలి, మేము చచ్చిపోయిన కిందికే, మేము లేనట్టే అనుకోరు, మేము లేవు, మా ఓట్లు లేవు అని చెప్తాం. అది మాకు చేస్తామని ఇంటికి ప్రచారానికి వచ్చిన వాళ్ళు మాకు ఏదైనా గ్యారంటీ కార్డు రాసిస్తే ఓటేస్తాం. థ్యాంక్ యూ. సో చూస్తున్నారు కదా, ఖచ్చితంగా మాకు ఏదైనా గ్యారంటీ కార్డు ఇస్తే కనుక ఖచ్చితంగా మేము ప్రతి ఒక్కరికైతే పనులు అంటే ఇప్పుడు వాళ్ళు అయితే క్లియర్ చెప్తున్నారు. ఎందుకంటే గతంలో ఉన్న సమయంలో గత కొద్ది రోజుల నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి అయితే తీవ్రంగా మేము సపోర్ట్ చేస్తున్నాం. 50 ఏళ్ళ నుంచి కూడా వాళ్ళు ఓట్లు వేస్తున్నామని చెప్తున్నారు. కానీ వాళ్ళకి పెన్షన్ విషయానికి వచ్చేసరికి కూడా గత 2 సంవత్సరాలు ప్రభుత్వం మారిన తర్వాత పెన్షన్ రాలేదు. ఖచ్చితంగా మాకు నవీన్ యాదవ్ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మాకు ఆ పెన్షన్ వస్తే కనుక ఖచ్చితంగా మేము ఇస్తామని అయితే వాళ్ళు చెప్తున్నారు. సో మరి కొందరితో కూడా మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా చాలామంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మాట్లాడదాము. సో ఒకసారి మన అన్న నమస్తేనే. నమస్తే అన్న. నమస్తే. ఎట్లుండయి నవీన్ యాదవ్ వస్తాడు అంటున్నారు. నవీన్ యాదవ్ ఎట్లా ఉంది మరి? నవీన్ యాదవ్కి మద్దతు ఎట్లా అనిపిస్తుంది? మీ ఏరియా నుంచి ఎట్లా ఉంది సపోర్ట్? నవీన్ యాదవ్కి మద్దతు చేయాలంటారు అందరూ. ఎందుకు పనులు ఏమన్నా చేస్తున్నా మీకు? అన్ని ఏదైనా కష్టం ఉండి మీరు నవీన్ యాదవ్ దగ్గర పోతే మీ కష్టాలు తీర్చే పనులు చేస్తున్నాడా? చేస్తాడనే నమ్మకం ఉంది. చేస్తున్నాడా? చూస్తారా? మీరు ఎన్ని సంవత్సరాలు చూస్తున్నారు నవీన్ యాదవ్ని? 30 సంవత్సరాల నుండి చూస్తున్నాం. చూస్తారా? ఎట్లా అందరి దగ్గర ప్రజల వద్ద అందరితో మంచిగా యాక్టివ్గా ఉంటాడు? అందరితో మాట్లాడతాడు? అందరితో మంచిగా ఉంటాడు. అందరితో మాట్లాడి కలిసి గెలిచి ఉంటాడు? అందరితో ఉంటాడు. మాకు అనుకున్న పనులు చేస్తాడని నమ్మకం ఉంది. అందుకే అయినా ఇంకా ఇంతవరకు గెలవలే కదమ్మా ఎక్కడైనా. మరి మీ ఓటు ఎవరికి వేయబోతున్నారు ఈసారి? ఖచ్చితంగా మీరు బండా కొడుతుంది. ఎవరికి వేస్తారు ఓటు? కాంగ్రెస్కే. మాకు సాయం చేస్తామంటే, మాకు పింఛన్ చేస్తామంటే నవీన్ యాదవ్కే వేస్తాం. ఖచ్చితంగా నవీన్ యాదవేనా? ఖచ్చితంగా. సేవా కార్యక్రమాలు పార్టీలు లేకపోయినా చేస్తుండా? పార్టీలో లేకపోయినా అంటే ప్రజెంట్ పొలిటికల్ గా అయినా లేకపోయినా జస్ట్ చిన్న సాయం చేస్తుండే ఏదన్నా అడిగితే ఏదానికైనా వస్తాడు. మన ఇంట్లో చిన్న ఫంక్షన్ అయినా వస్తాడు. మనం గల్లీలో గణేష్ అంటే కొంతమంది అంటున్నారు వాళ్ళకి రౌడీ రాజకీయం అంటే రౌడీ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి అది ఉన్నది అంటారు మామూలుగా. ఇప్పుడైతే అవన్నీ ఏం లేవు. మాత్రము అన్నిట్లలో తిరుగుతున్నాడు. వాళ్ళ నాన్న రౌడీజం చేసిండు కాబట్టి ఎప్పుడైనా పోయినా కూడా చేసిండు కరెక్టే. కానీ ఇప్పుడు ఆయన చేస్తలేడు అట్లా. ఆయన న్యాయానికే నిలబడుతుండు, న్యాయానికే తిరుగుతుండు, చెడ్డోని చూస్తుండు, మంచోని చూస్తుండు, అందరు తనకి పోతుండు. ఎవడన్నా వచ్చిందంటే 10 రూపాయలు సాయం చేస్తుండు. ఏదైనా పండుగ అయిందంటే 10 రూపాయలు సాయం చేస్తుండు. ఏదైనా దేవుళ్ళను పెట్టుకుంటూ గణేష్లను పెట్టుకుంటూ అంటే వాళ్ళకి సాయం చేస్తుండు. ధర్మాలు పుల్యాన్ని సాయాలు చేస్తున్నాడు. కానీ మాయాసుట్టి ముసలోళ్ళకి ఎవరేం చేస్తలేరు. ఇప్పుడు మాయాసుట్టి ముసలోళ్ళది ఆయన ఏం టీవీకి నిలబడలే, గెలవలేదు కదా. ఆయనది కూడా తప్పు కాదు. ఇప్పుడు ఆయన గెలిస్తే నేను గెలుస్తా, నన్ను గెలిపిర్రి, నేను చేస్తా అని మాకు గ్యారంటీ ఇస్తే చేస్తాం. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా అటు పాజిటివ్ రెస్పాన్స్ అయితే నవీన్ వైపు అయితే వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో లేకపోయినా కూడా అటు కొన్ని కార్యక్రమాలు అయితే వేసిండు.
చాలా పనులు అయితే చేసిందని చెప్పి కూడా వీళ్ళు క్లియర్గా అయితే చెప్తున్నారు. వీళ్ళతో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. సో ఎట్లా ఉండబోతుంది ఈసారి రాజకీయం? చాలా హాట్గా ఉంది. అటు కారా లేకపోతే చేతి గుర్తా అన్నట్టుంది. మరి నవీన్ యాదవ్కి అటు మాగంటి సునీతకి ఎలాంటి సపోర్ట్ రాబోతుంది మీ దగ్గర నుంచి? నవీన్ యాదవ్ అంటే అప్పటి నుండి కానీ వాళ్ళ నాయన కాడి నుండి కానీ మంచి వ్యక్తి, బాగా సలహా చేసుకుని మన బీదోళ్ళకి కానీ చేసేళ్ళకి కానీ అన్నీ చేసే ఆ శక్తి ఆయన శ్రీశైలం అన్న. ఈయన కూడా పర్వాలేదు చేస్తుండు. కానీ మాలాంటి వాళ్ళకి ఎవరు పట్టించుకున్నాడని లేదు. ఏం పని చేస్తుంటావు నువ్వు ఇక్కడ? చెత్త బండి కొడతాం, నిలిచిపోతాం. ఇక్కడ అంటే ఎవరి పరిపాలన బాగుండబోతుంది అనుకోవచ్చు? అంటే మాగంటి గోపీనాథ్ అయితే మీరు చూసిరు, వాళ్ళ పరిపాలన ఎట్లుంటుంది, ఆ 10 సంవత్సరాలు పాలించిన కాబట్టి ఎలా ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఈసారి అంటే నవీన్ యాదవ్ కూడా అంటున్నారు, నాకు ఒకసారి సీట్ ఇచ్చి అంటే నాకు ఒక్కసారి స్థానం ఇచ్చి చూడండి, ఖచ్చితంగా నేను అందరికీ కూడా ప్రజల వద్దనే ఉంటాను, సామాన్యునికి అందుబాటులో ఉంటానని చెప్తున్నాడు. మరి కరెక్ట్ ఆయన మాట చేయాలా, కానీ అప్పటి నుండి గెలిచలేదు ఆయన. ఇప్పుడైనా గెలిస్తే మంచిగా ఉంటుంది అందరికి. గతంలో కూడా ఎంఐఏ పార్టీ నుంచి కూడా పోటీ చేసింది కదా, మరి ఎందుకు గెలిపేలే మీరు అప్పుడు? అప్పుడు అంటే మా ఒకరమైంది, మాది ఇక్కడ కాదు కదా, మాది కర్నూలు జిల్లా. మా అయినా కానీ మాకే అభిమానమే ఆయన. ఎప్పుడైనా కష్టం వచ్చిందంటే మరి నవీన్ యాదవ్ కానీ మాగంటి సునీత కానీ మీకు అందుబాటులో ఎవరు ఉంటారు? మేమున్నా నవీన్ అన్న దగ్గరికే పోతాం మేము. మీకు అందుబాటులో ఉంటాడు ఎప్పుడు? ఉంటాడు. చూసారు కదా, మళ్ళీ ఇక్కడ ఇంకొక అందుబాటులో అయితే నవీన్ యాదవ్ అయితే ఎవరికి ఏ కష్టం వచ్చినా ఖచ్చితంగా అందుబాటులో ఉంటారనేది చెప్తున్నారు.